వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి గైస్. మనకి వచ్చిన రూమర్స్ ప్రకారం, రూమర్స్ కాదు, చాలామంది చెప్పారు ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఎవరెవరు రాస్తున్నారో వాళ్ళు చాలామంది చెప్పారు. ఏ టాపిక్లోకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో వాళ్ళు స్వయంగా చెప్పారు. అంటే 2026 ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఎవరెవరు రాస్తున్నారో వాళ్ళు మోస్ట్లీ చెప్పేది ఏంటంటే ఈ టాపిక్స్లోకి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయని చెప్పారు. అలాగే నాకు రీసెంట్‌గా నేను 15కి ఎగ్జామ్ అయితే రాసిన. ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అయితే రాసిన. సేమ్ నాకు గూడా ఈ టాపిక్స్‌లోకెళ్ళే క్వెషన్స్ అయితే రావడం జరిగింది. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే పేపర్ అనాలిసిస్ అయితే చేసిన. పేపర్ అనాలిసిస్ చేసి మాత్రమే మీకు ఈ టాపిక్స్‌లోకెళ్ళి క్వెషన్ వస్తాయని నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే వచ్చిన. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేనైతే 16th జూన్ 2026 పేపర్ అనాలిసిస్ అయితే కంప్లీట్‌గా చేసేసిన. ఎందుకంటే 16 జూన్ మా ఫ్రెండ్ అయితే ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే రాసాడు. అతను చెప్పిన ప్రకారం అయితే ఇందులో క్వెషన్స్ అయితే ఇలా వచ్చాయని చెప్పాడు. మ్యాథ్స్‌లో వచ్చేసి అంటే ఆర్థమెటిక్‌లో వచ్చేసి పర్సెంటేజ్‌లోకెళ్ళి 3 క్వెషన్స్ వచ్చాయి గైస్. ప్రాఫిట్ అండ్ లాస్‌లోకెళ్ళి 2 క్వెషన్స్. అలాగే రేషియో అండ్ ప్రొపోజిషన్స్‌లోకెళ్ళి 2 క్వెషన్స్ వచ్చాయి. టైమ్ అండ్ వర్క్‌లోకెళ్ళి 2 క్వెషన్స్ వచ్చాయి. సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లోకెళ్ళి 1 క్వెషన్ వచ్చింది గైస్. అలాగే టైమ్, ఫీడ్, డిస్టెన్స్‌లోకెళ్ళి 2 క్వెషన్స్ వచ్చాయి. యావరేజ్ నుంచెల్లి ఒక 1 క్వెషన్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత పార్ట్నర్‌షిప్ నుంచెల్లి ఒకటే క్వెషన్ వచ్చింది గైస్. సింప్లిఫికేషన్ నుంచి 2 క్వెషన్‌లొచ్చాయి. ఎల్‌సీఎంలోకెళ్ళి ఒకటొచ్చింది. నంబర్ సిస్టమ్‌లోకెళ్ళి ఒకటొచ్చింది. జామెట్రీ మెజర్‌మెంట్ ట్రెడిషన్‌లోకెళ్ళి 2 క్వెషన్‌లొచ్చినాయి. అలాగే డాటా ఇంటర్‌పెక్షన్ నుంచెల్లి 2 క్వెషన్‌లొచ్చినాయి. అంటే టోటల్ 30 క్వెషన్స్ అయితే వచ్చాయి గైస్. నేను మోస్ట్‌లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే, ఇప్పుడు 20 దాకా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అంటే ఈ వీడియో 20 కన్నా ఎవరైనా ముందు చూస్తే మాత్రం మీరు ఒకసారి రివిజన్ చేసుకునే ముందు ఖచ్చితంగా పర్సెంటేజ్‌లోకెళ్ళును ప్రాఫిట్ అండ్ లాస్‌లోకెళ్ళి రేషియో అండ్ ప్రొపోజిషన్స్‌లోకెళ్ళి ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే మాక్సిమం క్వెషన్స్ అయితే ఇళ్ళకెళ్ళే వస్తున్నాయి. చూడండి, క్లియర్‌గా కూడా నేను ఇక్కడ ఫోటో పైన మెన్షన్ చేసిన పర్సెంటేజ్‌లోకెళ్ళి 3 క్వెషన్స్ వచ్చాయి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్‌లోకెళ్ళి 2 క్వెషన్స్ వచ్చాయి. టైమ్ అండ్ వర్క్‌లోకెళ్ళి 2 క్వెషన్స్ వచ్చాయి. రైస్ట్ అండ్ ప్రిపోజిషన్‌లోకెళ్ళి 2 క్వెషన్స్ వచ్చాయి. మిగతా మళ్ళీ దాని తర్వాత ఎప్పుడొచ్చిన 2 క్వెషన్స్ అంటే సింప్లిఫికేషన్‌కెళ్ళి మళ్ళీ 2 క్వెషన్స్ వచ్చాయి. అంటే మ్యాథ్స్‌లో ఎవరికైనా ఈజీగా మార్క్స్ రావాలంటే ఫస్ట్ మీకు ఈజీగా మార్క్స్ రావాలంటే మీరు ఈ లెసన్స్ అయితే చూసుకోండి. మీకేం లేదన్నా ఈ లెసన్స్ చూసుకుంటే మాత్రం 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మార్క్స్ వస్తాయి. అంటే 11 మార్క్స్ అయితే మీకు ఎటు ఏవేవి టాపిక్స్ తీసుకుంటా అంటే పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రొపోజిషన్స్, టైమ్ అండ్ వర్క్, సింపుల్, అలాగే నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్. ఈ టాపిక్స్ తీసుకుంటాయి. దాని తర్వాత మీకు ఇంకా టైం ఉందంటే జియోమెట్రీ చూసుకోండి. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ చూసుకోండి. ఎల్‌సీఎం ఇవన్నిట్లకెళ్ళి ఒక్కొక్క క్వెషన్ వస్తది. ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేస్తారు అవి. ఇప్పుడు ఈ మ్యాథ్స్ మీడియేటా అంటే మ్యాథ్స్ హార్డ్‌గా వస్తుందా? లేకపోతే ఈజీగా వస్తుందా? మోడరేట్‌గా వస్తుందా? అంటే నేను రాసినప్పుడైతే నాకు మోడరేట్‌గానే వచ్చింది. మా ఫ్రెండ్ నిన్ననే ఎగ్జామ్ రాసిండు. ఈ 16 జూన్ అనాలిసిస్ పేపర్ కాబట్టి నేను చెప్పేదేంటంటే నిన్ననే రాసిండు. అతనికైతే టఫ్ వచ్చిందనే చెప్పిండు మనకి. ఇప్పుడు రీజనింగ్ గురించి మాట్లాడుకుందాం గైస్. రీజనింగ్ గురించయితే మాట్లాడుకుందాం. రీజనింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆర్ఆర్‌బీ యూజీ ఎగ్జామ్ నుంచెళ్ళి మనకి 30 క్వెషన్స్ అయితే వస్తాయి గైస్. 30 క్వెషన్స్ ఎల్లకెళ్ళి వచ్చినాయో నేను దాని గురించి అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరీ చెప్తున్నా. ఇది 16 జూన్ పేపర్ మాత్రమే. అంటే అన్ని షిఫ్ట్‌లు కలిపి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్. ఈ 3 షిఫ్ట్‌లు కలిపి సేమ్ ఇలానే రిపీట్ అయ్యాయి గైస్. సేమ్ ఇలానే రిపీట్ అయ్యాయి. మా మా ఫ్రెండ్స్ రాసారు కాబట్టి నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ టాపిక్ వచ్చేసి నంబర్ సీరీస్ నుంచెళ్ళి 2 క్వెషన్స్ వచ్చాయి గైస్. ఆల్ఫాబెటికల్ సీరీస్ నుంచెళ్ళి 2 క్వెషన్స్ వచ్చాయి. 1 క్వెషన్ వచ్చింది. కోడింగ్, డీకోడింగ్‌లోకెళ్ళి ఖచ్చితంగా 2 ఆర్ 3 అడుగుతారు. నా ప్రిపరేషన్ ఏందంటే నేను 3 క్వెషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయనుకుంటున్నా నెక్స్ట్ షిఫ్ట్‌లో. అ అనలాగ్ నుంచెళ్ళి 2 క్వెషన్స్ వచ్చాయి. క్లాసిఫికేషన్ నుంచెళ్ళి 2 క్వెషన్స్ వచ్చాయి. బ్లడ్ రిలేషన్ నుంచి 2 క్వెషన్స్ వచ్చాయి. డైరెక్షన్స్ నుంచి 1 క్వెషన్ వచ్చింది. వెన్యూ డయాగ్రామ్ నుంచెళ్ళి ఒక క్వెషన్ వచ్చింది గైస్. అలాగే సిల సిలంబ్ సిలాబస్ నుంచెళ్ళి 2 క్వెషన్స్ పక్కా ఎక్స్‌పెక్ట్ చేయండి గైస్. 2 క్వెషన్స్ వస్తాయి. స్టేట్మెంట్‌ను కన్వల్యూషన్ గురించి పక్కా 2 క్వెషన్స్ వస్తాయి. అంటే ఎందులో మైనస్ చేస్తారంటే ఒక క్వెషను నంబర్ సిరీస్‌లోకెళ్ళి ఒకటి మైనస్ చేసుకోండి. ఎందుకంటే స్టేట్మెంట్ నుంచెల్లి, కన్వర్జేషన్ నుంచెల్లి పక్కా 2 క్వెషన్స్ వస్తాయి. ఫిజర్ అండ్ మెన్షన్ నుంచెల్లి పక్కా అంటే పక్కా 3 క్వెషన్స్ కన్నా 3 కన్నా ఎక్కువనే ఒక క్వెషన్ అయితే వస్తది.
దాని తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచెల్లి ఒక క్వెషన్ పక్కా వస్తది. దాని తర్వాత మిర్రర్, వాటర్ ఇమేజ్ నుంచెల్లి ఒక క్వెషన్ వస్తది. నా ప్రిపరేషన్ ఏంటంటే, నా సజెషన్ ఏందంటే మీకు మిర్రర్, వాటర్ ఇమేజ్‌కెళ్ళైతే మీరెక్కువ చూసుకోకండి. ఎందుకంటే నేను రాసిన షిఫ్ట్ అయితే ఒక్క క్వెషన్ అయితే రాలేదు. అలాగే ఆ రోజు గూడా ఒక్క క్వెషన్ గూడా రాలేదు ఒక్క షిఫ్ట్‌లో గూడా. ఎ అలాగే ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ అవేర్‌నెస్ 40, 40 మార్క్స్ అయితే ఇక్కడనే ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జనరల్ అవేర్‌నెస్. మళ్ళీ చెప్తున్నా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏందంటే జనరల్ అవేర్‌నెస్. చాలా మందికి ఇందులోనే మార్క్స్ మైనస్ అయితాయి. అందరికి తెలుసు మ్యాథ్స్, రీజనింగ్‌లో ఏమేమి చదువుకోవాలో పర్ఫెక్ట్ ఉంటది. అలాగే జనరల్ అవేర్‌నెస్‌లో కూడా పర్ఫెక్ట్ ఉంటది. కానీ అంత పర్ఫెక్ట్ అయితే ఎవ్వరికి కూడా ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మీరు ఈ షిఫ్ట్‌లో చూస్తే మీకు తెలిసిపోతుంది. కరెంట్ అఫైర్స్‌లోకెళ్ళి మినిమమ్ 12 క్వెషన్స్ వచ్చినాయి గైస్. 12-15 క్వెషన్స్ వచ్చాయి. జనరల్ సైన్స్‌లోకెళ్ళి 8 క్వెషన్స్ వచ్చాయి. హిస్టరీ నుంచెల్లి 4 క్వెషన్స్ వచ్చాయి. జియోగ్రఫీ నుంచెల్లి 3 క్వెషన్స్ వచ్చాయి. పాలిటీ నుంచెల్లి 3 క్వెషన్స్ వచ్చాయి. ఎకనామిక్స్ నుంచి 1 క్వెషన్ వచ్చింది. జీకే నుంచెల్లి 3 క్వెషన్స్ వచ్చాయి. రైల్వే జీకే అంటే సెపరేట్‌గా రైల్వే గురించి ఒక జీకే క్వెషన్ అయితే అడుగుతాడు. అందులోకెళ్ళి ఖచ్చితంగా ఒకటైతే పక్కా వస్తది. దాని తర్వాత అవార్డ్స్, ఫోర్స్, బుక్, ఆథర్స్ గురించెల్లి ఒక 2 క్వెషన్‌లు అయితే రిపీట్ అవ్వడం జరిగింది. మోస్ట్‌లీ చూడండి జనరల్ అవేర్‌నెస్‌లో ఎక్కువ ఏమొచ్చేది కరెంట్ అఫైర్స్‌లో మినిమమ్ ఒక 12 మార్క్స్ వచ్చాయి గైస్. మినిమమ్ 12-15 క్వెషన్స్ అయితే వచ్చాయి. అందులో మెయిన్‌గా మీరు ఫోకస్ చేయాలేంటంటే కరెంట్ అఫైర్స్ అయితే లాస్ట్ 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోండి. అంటే నా సజెషన్ ఏంటంటే 2025 అంటే 2025 ఏప్రిల్ నుంచెల్లి ఇప్పుడు జరుగుతున్న ఈ మంత్ వరకే మీ కరెంట్ అఫైర్స్ అయితే క్లారిటీ ఉంటే మీరు ఏం లేదన్నా ఒక 10 క్వెషన్స్ అయితే మాక్సిమమ్‌గా కరెంట్ అఫైర్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక టిప్ అయితే చెప్తాను గైస్. ఇప్పుడు 20 ఇప్పుడు ఈ రోజంతా 17 డేట్. 17 డేట్ రోజు నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. 18-19, 20 ఇంకా 3 డేస్‌లో ఉన్నాయి గదా! ఇప్పుడు ఈ వీడియో నేను పెట్టినంక వెంటనే చూసినా గాని, దాని తర్వాత ఒక గంట తర్వాతైనా, ఒక రోజు తర్వాతైనా చూసిన వారికి గూడా నేను ఒక టిప్ చెప్పేదేందంటే, ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ గురించి ఏ టాపిక్స్ చూసుకోవాలంటే పర్సెంటేజ్ చూసుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకోండి, రేషియో అండ్ ప్రిపోజిషన్స్ చూసుకోండి, టైమ్ అండ్ వర్క్ చూసుకోండి, టైమ్, డిస్టెన్స్, ఫీడ్ చూసుకోండి. అలాగే సింప్లిఫికేషన్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. మ్యాథ్స్‌లోకెళ్ళి ఈ టాపిక్స్ చూసుకోండి. రీజనింగ్‌లో వచ్చేసి కోడింగ్, డీకోడింగ్, నంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్, ఫీజ్ అండ్ అరేంజ్‌మెంట్, అనాలిసిస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్. జనరల్ అవేర్‌నెస్ మోస్ట్‌లీ ఇంపార్టెంట్ జనరల్ అవేర్‌నెస్. మీరు కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకొనే వెళ్ళండి. మీరు మీకు మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉండి, రీజనింగ్ పర్ఫెక్ట్ ఉంది. కరెంట్ అఫైర్స్‌లో జనరల్ అవేర్‌నెస్‌లో పోతే మీకు జాబ్ రాదు. అంటే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి మినిమమ్ ఒక 15 ఆర్ 12 క్వెషన్స్ అయితే రిపీట్ అయితాయి. ఖచ్చితంగా అయితాయి. దాని తర్వాత జనరల్ సైన్స్ చూసుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి చూసుకోండి, బయాలజీ చూసుకోండి. అలాగే ఇండియన్ హిస్టరీ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇండియన్ హిస్టరీ మోస్ట్‌లీ అంత ఇప్పుడు ఈ తక్కువ టైంలో ఇండియన్ హిస్టరీ చూసుకోకున్నా ఏం గాదు. మీకు మాక్సిమం మీకెంత మార్క్స్ వస్తాయి? మీరు సీబీటీ 2కి క్లారిఫై అయితారంటే మ్యాథ్స్‌లోకెళ్ళి ఒక 24 వస్తే చాలు గైస్. రీజనింగ్‌లోకెళ్ళి ఒక 26 అంటే రీజనింగ్‌లో హైయెస్ట్ స్కోర్ చేస్తారు గైస్. ఎవ్వరైనా ఎంత పూర్ స్టూడెంట్ అయినా బేసిక్ సబ్జెక్ట్ ఒక్కసారి చూసుకుంటే రీజనింగ్‌లో ఖచ్చితంగా 26 ప్లస్సే పెడతారు. ఎందుకంటే రీజనింగ్ చాలా ఈజీ ఉంటది. మ్యాథ్స్ ఒక ఆర్థమెటిక్ చాలా టఫ్ ఉంటది గైస్. ఆర్థమెటిక్ టఫే ఉంటది. ఆర్థమెటిక్‌లో పర్ఫెక్ట్ ఉంటే మాత్రం మీరు 24 క్వెషన్స్ అయితే ప్లస్ అయ్యేటట్టు చూసుకోండి. రీజనింగ్‌లో ఒక 26 అలాగే జనరల్ అవేర్‌నెస్‌లోకెళ్ళి ఒక 22 ఆర్ 25 కరెక్ట్‌గా చూసుకోండి. జనరల్ అవేర్‌నెస్ అంటే మళ్ళీ చెప్తున్నా కరెంట్ అఫైర్స్ అయితే 12 మంత్స్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. చూసుకుంటేనే మీరు ఈ సీబీటీ 2కి అయితే క్లారిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం టోటల్ 80+ మార్క్స్ అయితే వస్తాయి గైస్ మీకు. అంటే నేను చెప్పిన ప్రకారం చూసుకుంటే మాత్రం మ్యాథ్స్‌లోకెళ్ళి 24 కరెక్ట్ అయితే, రీజనింగ్‌లోకెళ్ళి ఒక 26 అయితే, జీకే జనరల్ అవేర్‌నెస్‌లోకెళ్ళి ఒక మినిమమ్ ఒక 22 ఆర్ 25 అయితే 80+ అయితే మీరు మార్క్స్ చేయగలుగుతారు. ఈరోజు మన ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ టూ 16th జూన్ 2026 పేపర్ అనాలిసిస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి రేపు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 17th జూన్ పేపర్ అనాలిసిస్ అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతవరకు మీకు మన ఛానల్ కంటెంట్ నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్‌ని ఒకసారి చెక్‌ఔట్ చేసుకోండి. ప్లేలిస్ట్‌లు గాని, వీడియోలు గాని చెక్‌ఔట్ చేసుకోండి. మీకల్లా కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.